నమస్తే మావా. మనం జాబ్ అండ్ ఫేజ్ లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంది అంటే మన టైం ని మాత్రమే మేనేజ్ చేయడానికి ట్రై చేయడం. టైం మేనేజ్మెంట్ కావాలి కరెక్టే, కానీ దాంతో పాటు మన ఎనర్జీని కూడా మేనేజ్ చేసుకోవడం మనకు అర్థమైతే ఈ జాబ్ అండ్ లాంటి ఓవర్వెల్మింగ్ ప్రాసెస్ లా బర్న్ అవుట్ కాకుండా సస్టైనబుల్ ఇంక ఎఫిషియెంట్ గా మనకు జాబ్ సెట్ అయ్యే వరకు అదే ఇంటెన్సిటీతో ట్రై చేయొచ్చు. నేను నా జాబ్ అండ్ ఫేజ్ లో ఇట్లా చేసినా కాబట్టి అరౌండ్ 100 రోజుల వరకు కన్సిస్టెంట్ గా ఒక దిక్కు జాబ్ అప్లికేషన్స్ ఇస్తుండే, ఇంకో దిక్కు ప్రిపరేషన్లు, నెక్స్ట్ పోర్ట్ఫోలియో, నెట్వర్కింగ్ ఇవన్నీ చేయగలిగిన. సో ఇప్పుడు టైం మేనేజ్మెంట్ అంటే మనందరికి తెలిసిందే. ఒక పనిని మన దగ్గర ఉన్న టైంలో ఎప్పుడు చేద్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకోవడమే టైం మేనేజ్మెంట్. ఇప్పుడు ఎనర్జీ మేనేజ్మెంట్ అంటే ఈ పనిని నేను ఎప్పుడు చేయాలి అని అనుకోవడం, ఈ పనిని ఎప్పుడు చేస్తే ఫిజికల్లీ అండ్ మెంటల్లీ 100% ఎఫర్ట్ పెట్టగలుగుతామని చూడడం ఎనర్జీ మేనేజ్మెంట్. ఇక్కడ మనం టైం కి ప్రియారిటీ కాకుండా మన ఎనర్జీకి ప్రియారిటీ ఇచ్చి దాని చుట్టూ మన టాస్క్లన్నింటినీ అలైన్ చేసుకుంటాం. ఎందుకంటే మనం ఇంత టైంలో ఒక పనిని కంప్లీట్ చేద్దాం అనుకున్నా గానీ మనకు ఆ టైంలో ఆ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి ఎనర్జీ ఉండకపోవచ్చు. సో దీని వల్ల మన అవుట్పుట్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇట్లనే మనం కంటిన్యూ చేస్తే ఈ ప్రాసెస్ ని, ఈ జర్నీని మనం ఎంజాయ్ చేయలేము. తొందరగా బర్న్ అవుట్ అయిపోయి ఇంట్రెస్ట్ దొబ్బే ఛాన్సెస్ మస్తు ఉంటాయి. ఇప్పుడు మన జాబ్ అండ్ ఫేజ్ లో ఈ ఎనర్జీ మేనేజ్మెంట్ ఎందుకు వర్కౌట్ అవుతుందో ఒకసారి చూద్దాం. పాయింట్ నెంబర్ 1, జాబ్ అంటే అనేది ఫిజికలీ అండ్ మెంటల్లీ కొంచెం కాదు, చాలా ఎనర్జీ డ్రైనింగ్ ప్రాసెస్. ఇప్పుడు మనం కష్టపడి ట్రై చేస్తే జాబ్ వస్తుందని మనకు తెలుసు, కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఇట్లాంటి ఒక ప్రాసెస్ ని మనకు సెట్ అయ్యేటట్టు మన వైబ్ కి తగ్గట్టు మార్చుకుంటే మనం ఇంకొంచెం ఎఫిషియెంట్ గా పనిచేస్తాం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, మనం జాబ్ అంటే చేయాల్సింది ఉట్టి హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్. మనం ఏదో పొద్దున 5 గంటలకు లేస్తున్నామా, డైలీ 12 గంటలు పనిచేస్తున్నామా అనేది మ్యాటర్ కాదు. మనం పని చేసి ఆ 12 గంటలు ఎంత ఎఫిషియెంట్ గా పనిచేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, ప్రతి ఒక్కరికి వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్, ఎన్వైరన్మెంట్, ఫుడ్ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో ఎనర్జీ లెవెల్స్ అనేవి వేరే ఉంటాయి. సో అట్లా మనం మన ఎనర్జీ చుట్టూ ఈ సిస్టమ్ అంతా బిల్డ్ చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ ఇంకా కొంచెం మంచిగా అర్థం కావడానికి ఒకసారి ఎనర్జీ సైకిల్స్ గురించి చూద్దాం. ఎనర్జీ సైకిల్స్ సింపుల్ గా చెప్పాలంటే మన బాడీలో ఒక ఇంటర్నల్ క్లాక్ ఉంటుంది, దాన్నే మనం సర్కేడియన్ రిథమ్ అంటాం. సో బయట క్లాక్ తోని మనకి మార్నింగ్, ఈవినింగ్, నైట్ అని ఎట్లా తెలుస్తుందో మన బాడీ క్లాక్ ని బట్టి మనకు కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి లేట్ మార్నింగ్ లేకపోతే మిడ్ డే కి ఎనర్జీ లెవెల్స్ పీక్ ఉంటాయి. నెక్స్ట్ లంచ్ తర్వాత బాగా డిమ్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఈవినింగ్ కొంతమంది మస్త్ యాక్టివ్ అయిపోతారు. ఇక డైరెక్ట్ నైట్ అయితే నాలాంటి వాళ్ళు మస్త్ యాక్టివ్ ఉంటారు. కొంతమంది ఏమో చీకటి కాగానే వండుకుంటారు. సో ఇట్లా మనం ఉండే ఎన్వైరన్మెంట్, మన మెంటల్ స్టేట్, అవి ఇవి మొత్తం అన్ని కలిసి మన సర్కేడియన్ రిథమ్ ని ఎఫెక్ట్ చేస్తాయి. సో అందుకే అందరికి సేమ్ క్లాక్ ప్యాటర్న్స్ ఉండవు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే అందరికి సేమ్ ఉండకపోయినా మనందరికి డైలీ ఎనర్జీలో పీక్స్ ఇంకా బాటమ్స్ ఉంటాయి. ఈ ఎనర్జీ సైకిల్ అనేది కొన్నిసార్లు మైక్రో లెవెల్స్ లో కూడా ఇంపాక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను ఒక గంటన్నర కదలకుండా కూర్చొని పనిచేసినాను అనుకో, పక్కా ఒక 10 నిమిషాలు నాకు బ్రేక్ కావాల్సిందే. నా మైండ్ ని ఆ డీప్ ఫోకస్ వర్క్ దేని మీద అయితే పెట్టినో అక్కడ నుంచి తీసి వేరే దగ్గర పెట్టాల్సిందే, లేకపోతే అవుటే ఎక్కువ ఫోకస్ చేయలేను. మనం ఒకసారి మన బాడీని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే మన బ్రెయిన్ ఇంకా మన బాడీ గార్డు మనకు కొన్ని సిగ్నల్స్ ఇస్తాడు. అరే బాబాయ్ నువ్వు జర ఆగ్రా, కరెక్ట్ గా చేస్తలేవు, నాతో అయితలేదు అని చెప్తాడు. సో అట్లాంటప్పుడు మనం మన సిగ్నల్స్ ని ఇగ్నోర్ చేస్తే అవుట్పుట్ అనేది బాగా నెగిటివ్ గా కనిపిస్తుంది. ఫస్ట్ మనం చేసే పనిలో క్వాలిటీ దొబ్బుతుంది. నెక్స్ట్ ఆ ప్రెషర్ ని తట్టుకోలేక మైండ్ లో మొత్తం స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే కి పని చేయాలంటే మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఎనర్జీ మొత్తం పోయి చిరాకు వస్తుంది. అందుకే నార్మల్ గా మనం ఒకవేళ ఎలైట్ పర్ఫార్మర్స్ గురించి మాట్లాడితే ఆర్ లేకపోతే అథ్లెట్స్ ని కూడా చూస్తే ఎంత పని చేసినా అని కొంచెం రికవరీ కోసం గ్యాప్ ఇస్తారు. యాక్చువల్లీ రికవరీని చాలా ఎక్కువ సీరియస్ గా తీసుకుంటారు, ఎందుకంటే రికవరీ లేకపోతే అవుట్పుట్ అనేది మంచిగా కనిపించదు. సేమ్ అట్లనే మనం ఏదైనా ఎక్కువ బ్రెయిన్ ఉండే పని చేస్తున్నట్టయితే కంటిన్యూస్ గా బ్రెయిన్ అంతా లోడ్ ని హ్యాండిల్ చేయలేదు కాబట్టి మేబీ మనం ఒక గంటన్నర వరకు ఆ హై లోడ్ ఉండే ఎనర్జీ పని చేసి కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ మన పని స్టార్ట్ చేస్తే అవుట్పుట్ కొంచెం మంచిగా కనిపిస్తుంది. సో అందుకే మన జాబ్ ని కూడా ఒక టైట్ స్కెడ్యూల్ లాగా కాకుండా ఒక సిస్టమ్ లాగా ఎఫర్ట్ పెట్టుకొని చేస్తే బెస్ట్. సరే రాబాయ్ అంత బానే ఉంది, ఇప్పుడు నా ఎనర్జీ గురించి నాకు ఎట్లా తెలియాలి అంటే దానికోసం ఫస్ట్ మనం చేయాల్సింది ఎనర్జీని మ్యాప్ చేయడం. సింపుల్ గా ఒక చిన్న పని చేద్దాం. ఒక 10 రోజులు డేని 5 స్లాట్లకు డివైడ్ చేసుకుందాం. ఎట్లా అంటే ఫస్ట్ మార్నింగ్ ఒక స్లాట్, నెక్స్ట్ మధ్యాహ్నం ఒక స్లాట్, నెక్స్ట్ లంచ్ తర్వాత ఒక స్లాట్, తర్వాత ఈవినింగ్ ఒక స్లాట్, అండ్ లాస్ట్ కి నైట్ ఒక స్లాట్. ఇట్లా చేసిన తర్వాత ప్రతి స్లాట్ కి 1 to 10 స్కేల్ మీద మనం రేటింగ్ ఇచ్చుకుందాం. ఇప్పుడు ఒకసారి నా టైమింగ్స్ తో చూద్దాం. సపోజ్ వీకెండ్స్ అప్పుడు నేను మెల్లగా 12 గంటలకు లేస్తాను. సో లేవగానే నా ఎనర్జీ కొంచెం ఎక్కువనే ఉంటుంది, కానీ మరీ పీక్లు ఉండదు. ఆ 12 PM కి నా ఎనర్జీ లెవెల్స్ అరౌండ్ 8 of 10 ఉంటుంది అనుకో. తర్వాత 3 కట్ల నా ఎనర్జీ లెవెల్స్ కొంచెం తగ్గుతాయి, మేబీ ఒక 6 out of 10 అనుకోవచ్చు. సో ఇక 5 నుండి నైట్ పడుకునే వరకు మాక్సిమం నా బాడీలో ఎనర్జీ లెవెల్స్ పీక్లు ఉంటాయి. సో మొత్తం 10 on 10. ఇప్పుడు కూడా చూస్తే టైం అరౌండ్ 5:30 అవుతుంది. ఈ రోజు కూడా అరౌండ్ 12 గంటలకు ఏమో లేచి ఫ్రెష్ అయినా బాడీలో ఎనర్జీ లెవెల్స్ క్రేజీ ఉండే బానే ఉంది. తర్వాత 3:30 గంటల బాగా నీరసంగా అనిపించింది. మంచిగా ఇంకొక నాప్ వేద్దాము, రెస్ట్ తీసుకుందాం అన్నట్టు అనిపించింది. ఇప్పుడు అరౌండ్ ఒక 5:30 కాగానే డే అయిపోతుందన్న భయం వల్లనో లేకపోతే ఇంకేదైనా రీజన్ వల్లనో ఎనర్జీ లెవెల్స్ అయితే పీక్లు ఉన్నాయి. సో ఇప్పుడు వీడియో ఆన్ చేసి ఎనర్జీతో రికార్డ్ చేయగలుగుతున్నా. సో ఇట్లా మన డేని డివైడ్ చేసుకున్న తర్వాత మేబీ దీంతో పాటు మనకు ఆ స్లాట్ లో నిద్ర ఎంత వచ్చింది, మనం యాక్టివ్ ఉంచుకోవడానికి మనం కాఫీ అన్నా టీ అన్నా మనం తాగినామా, కెఫైన్ వల్ల మన ఎనర్జీ లెవెల్స్ ఏమైనా ఇంపాక్ట్ అవుతున్నాయా, లంచ్ మరీ హెవీ చేసినామా లేకపోతే లైట్ గానే చేసినామా, ఏమైనా వాకింగ్ కానీ జిమ్ కానీ ఏమైనా యాక్టివిటీస్ చేసినామా, సోషల్ మీడియా యూసేజ్ వల్ల మన ఎనర్జీ లెవెల్స్ ఏమైనా డ్యామేజ్ అవుతున్నాయా, ఇట్లాంటి స్టఫ్ అంతా మెల్లమెల్లగా నోట్ చేసుకుంటే మనకి మంచిగా రీజన్స్ కనిపిస్తాయి. ఆర్ మేబీ మన ఎనర్జీని ఫ్లక్చువేట్ చేస్తున్న కాజెస్ కనిపిస్తాయి. మొత్తానికి ఇప్పుడు నేను చెప్దాం అనుకుంటుంది ఏంటి అంటే మన బ్రెయిన్ ఇంకా మన బాడీని మనం కంప్లీట్ గా అర్థం చేసుకోవడానికి చూస్తే వాటిని మనం అనుకున్నట్టు మనకు కావాల్సినట్టు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఒక 10 రోజులు చేస్తే మనకు క్లియర్ గా పిక్చర్ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మనం
వేసుకున్న ఈ ఎనర్జీ మ్యాప్ ని బట్టి మన జాబ్ అండ్ టాస్క్లని మనం హై, మీడియం, లో ఎనర్జీ బకెట్స్ లా డివైడ్ చేసుకోవచ్చు. హై ఎనర్జీ టాస్క్లు అంటే బ్రెయిన్ ఎక్కువ పెట్టి పనిచేయాల్సిన పనులు, కేస్ స్టడీలు, లేకపోతే కోడింగ్, డిజైన్, ప్రాజెక్ట్స్ ఇట్లాంటివి చేయడం, ఇంటర్వ్యూ ప్రిపరేషన్లు, రెజ్యూమేని మన జాబ్ రోల్ కి తగ్గట్టు టైలర్ చేయడం, రోబోట్ గన్ లాగా కాకుండా కొంచెం పర్సనలైజ్ గా కవర్ లెటర్లు రాయడం, మోస్ట్లీ ఇట్లాంటివన్నీ హై ఎనర్జీ కావాల్సిన టాస్క్లు. ఇవి చేయడానికి కాగ్నిటివ్ లోడ్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. ఇవి కంప్లీట్ కావడానికి మనం కొంచెం హై ఎఫర్ట్ పెట్టాలి. నెక్స్ట్ అది మీడియం ఎనర్జీ టాస్క్లు అంటే అప్లికేషన్ ఫామ్ లో ఏమైనా ఉంటే ఫిల్ చేయడం, కంపెనీల గురించి రీసెర్చ్ చేయడం, ఏమైనా ఫాలో అప్స్ ఉంటే చేయడం, లింక్డ్ఇన్ లో జనాలను వెతికి వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వడం, ఏదైనా కొత్తవి నేర్చుకోవడం, లేకపోతే కోర్సులు ఏమైనా చూసి అక్కడ నుంచి ప్రిపేర్ అవ్వడం, ఇట్లాంటివి. అండ్ నెక్స్ట్ లో ఎనర్జీ టాస్క్లు సింపుల్ గా చెప్పాలంటే ఇక మిగిలిన పనులు లైక్ మన జాబ్ ట్రాకర్ అప్డేట్ చేయడం, మన మెయిల్స్ చెక్ చేసుకోవడం, ఇంకా రిమైనింగ్ అడ్మిన్ పనులు ఏమన్నా ఉంటే అవి చేయడం, ఇట్లాంటివి. ఇట్లా మన టాస్క్లని బట్టి మన ఎనర్జీ లెవెల్స్ ని బట్టి మనం మన డేని ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా జాబ్ అంటే నేను ఇది ఎట్లా సెట్ చేసినో ఒకసారి చూద్దాం. నేను 2024 లో 50-50 అని చెప్పి 50 డేస్ లో నాకు ఉండే గ్రాడ్యుయేషన్ డే వరకు 50 అప్లికేషన్స్ ఎవ్రీ డే వేయాలి అని చెప్పి ఫిక్స్ అయినా. ఆ 50 డేస్ కి నాకు జస్ట్ ఒక ఇంటర్న్షిప్ ఛాన్స్ వచ్చింది. నాకు ఇంకా ఏం చేతులకు రోల్ రాలేదు. సో ఆ 50 డేస్ అనేది 75 డేస్ కి ఎక్స్టెండ్ అయింది. అండ్ ఫైనల్లీ ఇది 100 డేస్ వరకు కూడా చేసిన. అసలు ఈ 100 రోజుల్లో నా జాబ్ అంటే ఎవ్రీడే ఏమైంది, ఏంది పంచాయతీ అని చెప్పేసి క్లియర్ గా ఆల్రెడీ వీడియో చేసిన. అది ఐ బటన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతా, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో అప్పుడు నా టైంలో నా స్కెడ్యూల్ ఎట్లుండే అంటే ఫస్ట్ మార్నింగ్ లేవగానే 50 అప్లికేషన్స్ చేయడానికి ట్రై చేస్తుండే. ఎందుకంటే ఇది సార్ట్ ఆఫ్ హై ప్రియారిటీ టాస్క్ అండ్ సార్ట్ ఆఫ్ హై ఎనర్జీ టాస్క్ కూడా. అండ్ నా బాడీలో ఇంకా బ్రెయిన్ లో కూడా కొంచెం ఎనర్జీ ఈ టైంలో హై ఉంటుండే. సో అప్పుడు స్టార్ట్ చేస్తే ఆ 50 అప్లికేషన్స్ చేయడం అనేది డే అంతా స్ప్రెడ్ అవుతుండే. ఇట్లా డే అంతా స్ప్రెడ్ అయినా కానీ హై ఎనర్జీ ఉన్నప్పుడు మాత్రమే ఇది చేయడానికి ట్రై చేస్తుండే. నాకు బాగా నచ్చిన జాబ్ రోల్స్ ని మాత్రం ఇంకా గట్టిగా క్యూరేట్ చేసి వీటి కోసం రెజ్యూమేని టైలర్ చేసి పాయింట్స్ చేంజ్ చేసి అప్లై చేస్తుండే. ఇది అయినాక నెక్స్ట్ నేను యూఎక్స్ ది కోర్స్ చేస్తుండే ఆర్ మేబీ కేస్ స్టడీలు చేస్తుండే. అండ్ ఆల్మోస్ట్ 7 అయిన తర్వాత డే ఎండ్ అయ్యే లోపు నా సోషల్ మీడియా రిలేటెడ్ పనులన్నీ చేస్తుండే. అండ్ స్క్రిప్ట్లు రాయడం, రీల్ ఎడిట్ చేయడం ఇట్లా. ఎందుకంటే సోషల్ మీడియా రిలేటెడ్ పనులు చేస్తుంటే నా మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది. ఇది సార్ట్ ఆఫ్ నా డోపమిన్ ట్రిగర్. డేలో పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం కష్టపడిన తర్వాత ఈ పని చేస్తే నాకు సార్ట్ ఆఫ్ ఒక రివార్డ్ లాగా ఉంటుండే. సో ఇప్పుడు ప్రతిరోజు ఇట్లానే ఉంటుందా అంటే కాదు, ఆల్మోస్ట్ ప్రతి డే చేంజ్ అయితేనే ఉంటుంది. ఆ రోజు ట్రావెలింగ్ ఉంటే డే ఒకలాగా ఉంటుంది, కొన్ని రోజులేమో మోటివేషన్ ఉండదు, బట్ మనం ప్రతిసారి ట్రాక్ లకు రావాలి. కొన్ని రోజులేమో ఇంటర్వ్యూస్ ఉంటుండే, ఆ ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు ఫోకస్ మొత్తం దాని మీద పెడుతుండే. కానీ ఇవన్నిటి మధ్యలో కామన్ ఉన్న ఒక పాయింట్ ఏంటి అంటే నా టాస్క్లు అన్నింటినీ నా ఎనర్జీ లెవెల్స్ ని పట్టుకొని సెట్ చేసుకున్నా. ఏదో ర్యాండమ్ ఒక టైం టేబుల్ ని పెట్టుకొని ఫాలో అయిపోవాలి, ఒక రోబోట్ లాగా పని చేయాలి అని ఫిక్స్ అయితే ప్రాబబ్లీ నేను 100 రోజుల వరకు కన్సిస్టెంట్ గా చేయలేకపోతుండే కావచ్చు. సో అందుకే మనం మన బాడీని అర్థం చేసుకోవడానికి లైట్ గా కొంచెం టైం తీసుకొని ఎప్పుడు మనకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయో చూసుకొని వాటి అరౌండ్ మనది ఒక ఐడియల్ టైం టేబుల్ ని ప్లాన్ చేసుకుంటే కొంచెం కన్సిస్టెంట్ గా మనం వేసుకున్న ప్లాన్ ని ఫాలో కావచ్చు. సో అది కథ. ఇట్లా మనం ఎనర్జీ లెవెల్స్ ని బట్టి మన జాబ్ అండ్ టాస్క్ లను సెట్ చేసుకుంటే 100 రోజులు కాదు కదా, మనకు కావాల్సినంత వరకు మనకి సెట్ అయ్యేంత వరకు బర్న్ అవుట్ కాకుండా పని చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీన్ని ఫాలో అవడానికి మనం ఏదో పెద్ద హడావిడి చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఏవో 10-20 యాప్లు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఒక పెన్ను పేపర్ తో స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఒక 1 వీక్ వరకు మన ఎనర్జీ లెవెల్స్ ని నోట్ చేసుకొని మన డేని ముందు రోజు కొంచెం ప్లాన్ చేసుకుంటే సెట్. ఆ ప్లాన్ చేసుకునేది ర్యాండమ్ గా మైండ్ లో వేసుకోకుండా మన క్యాలెండర్ లో బ్లాక్ చేసుకుంటే సెట్. మనకు మంచిగా పనికొచ్చే టూల్స్, యాప్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు మనకు ఫస్ట్ కావాల్సింది యాప్లు, టాస్కులు ఇవి కాదు, ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ ని బయట ఎవరో చెప్పినట్టు కాకుండా మనకి ఎట్లా వర్కౌట్ అవుతుందో అర్థం చేసుకోవడం కరెక్ట్. అండ్ ఈ ప్రాసెస్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటి అంటే పీక్ టైంలో ఒకటేసారి మస్తు పనులు ప్యారలల్ గా కంప్లీట్ చేసుకుందాం, దన్న ఎనర్జీ ఉన్నప్పుడే మస్తు అయిపోగొట్టేద్దాము అని అనుకుంటే ఈ రోజు మంచిగా అనిపిస్తుంది. ఒక 3 గంటలు కోడింగ్ చేసుకుంటా, 2 గంటలు అప్లికేషన్ లేస్తా, నెక్స్ట్ 3 గంటలు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటా అని అనుకున్నాం అనుకో, నెక్స్ట్ డేకి అవుట్ అయిపోతాం. అందుకని జర చూసి మన ఎనర్జీ లెవెల్స్ ని బట్టి బర్న్ అవుట్ కాకుండా డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మన ఎనర్జీ మస్తు డౌన్ ఉన్నప్పుడు ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అఫ్ కోర్స్ అవుట్పుట్ క్వాలిటీ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మనం ఆ పనిని మంచిగా చేయకపోతే మనమే గిల్టీ ఫీల్ అవుతాం. సో మన ఎనర్జీ కొంచెం డౌన్ ఉన్నప్పుడు దానికి తగ్గ టాస్కులు చేసుకుంటే బెటర్. నెక్స్ట్ ఇది మన అందరికి తెలుసు, మన స్లీప్ ని ఇగ్నోర్ చేయడం. మనం స్లీప్ ని ఇగ్నోర్ చేస్తే మన హెల్త్ ని ఇగ్నోర్ చేసినట్టే. ఇక హెల్త్ ని మొత్తం దుబ్బ పెట్టుకుంటే ఈ జాబులు చేసేది ఎందుకు, జాబ్ అంటే ఎందుకు. అందుకని ఆగం పడకుండా కొంచెం స్మార్ట్ గా పని చేసుకోవాలి. నెక్స్ట్ మరి ఇప్పుడు నేను ఏదో చెప్పినా అని దీన్ని ఒక రోబోట్ ప్రాసెస్ లాగా చేయడం కూడా కరెక్ట్ కాదు. మొత్తం స్ట్రిక్ట్ గా ఒకటే స్కెడ్యూల్ వేసుకొని దానికే స్టిక్ అయి ఉండడం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా చూసినట్టు ఈ ఫేజ్ లో మనది టైం మేనేజ్మెంట్ ఒకటే సరిపోదు, ఎనర్జీ మేనేజ్మెంట్ కూడా ఒకటే సరిపోదు. ఈ ప్రాసెస్ మొత్తం ఒక సిస్టమ్ లాగా, ఒక పైప్ లైన్ లాగా చూడాలి. ఈ జాబ్ హంటింగ్ సిస్టమ్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఒక డేని ప్లాన్ చేసుకొని ఆ డేలో ఏమైతే పనులు పెట్టుకున్నామో వాటిని 95% కంప్లీట్ చేయగలిగితే చాలు. సో ఇట్లా మన డేల టైం ని బట్టి మాత్రమే కాకుండా ఎనర్జీని బట్టి కూడా వాడుకుంటే మనకు కొంచెం ఎఫిషియెంట్ గా ఇంకా సస్టైనబుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ నే వర్కౌట్ అవ్వాలి అని రూల్ ఏం లేదు. నాకైతే జాబ్ అంటే కన్సిస్టెంట్ గా ఉండడానికి ఇది మస్త్ హెల్ప్ అయింది కాబట్టి వీడియో చేస్తున్నా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఇదంతా ఎక్కువ కష్టపడేది మనకు జాబ్ వచ్చేంత వరకే కదా. అక్కడ వరకు మనం పోవాలంటే ఈ గేమ్ ని మనం కొంచెం స్మార్ట్ గా ఎఫిషియెంట్ గా ఆడాలంతే. ఐ హోప్ ఈ ప్రాసెస్ కొంచెమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఇదంతా ఆల్రెడీ మనకు తెలుసు, కానీ మనం అందరం ఎండ్ గోల్ మీద ఫోకస్ పెడతాం, ప్రాసెస్ మీద పెట్టాం. ఆ ప్రాసెస్ ని కూడా మనం ఎంజాయ్ చేసినాం అనుకో, మనం ఆ ఎండ్ గోల్ రీచ్ అయ్యేంత వరకు కన్సిస్టెంట్ గా ఎఫిషియెంట్ గా చేయగలుగుతాం. ఎందుకంటే ముందే ఈ ఫేజ్ లో మన మెంటల్ హెల్త్ ఎట్లుంటుందో తెలుసు. మళ్ళీ ప్రాసెస్ ని కూడా కాంప్లికేట్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. సో అది కథ. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బై.